హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్.com. నేను లుంబిని ఊజల. ప్రజెంట్ అంతా కూడా కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంది. మెయిన్గా తెలుగు స్టేట్ మన తెలంగాణలో చూసుకుంటే కనుక గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. చాలా మంత్స్ వెయిటింగ్ తర్వాత గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏది ఫాలో అవ్వాలని స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ క్లారిఫై చేయడానికి అట్ ద సేమ్ టైం గ్రూప్ 2 గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, స్టూడెంట్స్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మనతో పాటు ఒక స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆయనకి 10 to 12 years ఆఫ్ గ్రూప్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆయనే మేజర్ శ్రీనివాస్ గారు. సో ఆయనకి సోషాలజీ ఫ్యాకల్టీ అనమాట, సీనియర్ ఫ్యాకల్టీ. సో సార్తో డిస్కస్ చేద్దాం, ఇంకా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చెప్పినట్టుగా ఎక్కువగా గ్రూప్స్ అట్మాస్ఫియర్ ఉంది, దాని గురించి ఏమంటారు మీరు? అవునండి, ఇప్పుడు సడన్గా గ్రూప్ 1 రిజల్ట్స్ అనేటువంటి అనౌన్స్ చేయడం, అందులో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్యాండిడేట్స్ కూడా రిజల్ట్ రావడం, అండ్ ఇన్ని రోజులు బట్టి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే వచ్చిందర చూద్దాంలే అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా హడావుడి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 102 days ఉన్నది. 102 రోజుల్లో మనకి మెయిన్స్ ఎలా కంప్లీట్ చేయాలి అనేటువంటిది. అలాగే మనకి మార్కెట్లో కూడా మీరు ఇందాక డిస్కస్ చేసినట్లుగా ఒక ఏంటి అంటే గ్రూప్ 2 వేకెన్సీస్ మీద కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద కానీ కాస్త సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొని ఉందండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఇప్పుడు గ్రూప్ 2 వేకెన్సీస్ అనేటువంటి పెంచరా అనేటువంటి కాన్సెప్ట్ మనం చూసినట్లయితే అది టోటల్లీ గవర్నమెంట్ డెసిషన్ అండి. ఇప్పుడు వినవచ్చింది ఏంటి అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉందో దీని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి సన్నద్ధత ఎక్కువగా చూపిస్తుంది అన్నది ఒక వర్షను. రెండోది, విద్యార్థులందరూ ఏం కోరుకుంటున్నారంటే ఒకవేళ గ్యాప్ వస్తుందేమో, గ్యాప్ వస్తే మళ్ళీ మేము అవకాశం కోల్పోతామేమో, కాబట్టి ఈ వేకెన్సీస్ని మేము పెంచుకోవాలి అని చెప్పి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇట్స్ ప్యూర్లీ ఎ పాలసీ డెసిషన్ అండ్ గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఒకవేళ విద్యార్థులు కోరుకున్నట్టుగానే వేకెన్సీస్ పెంచుతారా అంటే దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్. అలా కాకుండా మాకు మళ్ళీ క్యాలెండర్ మేము చెప్పాం కాబట్టి కొత్త నోటిఫికేషన్ మేము ఇస్తాము, దాంట్లోనే వేకెన్సీస్ ఉంటాయి అనుకుంటే కనుక కొత్తగా ఇప్పుడు డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా కొత్తగా అవకాశం వచ్చినట్టు అవుతుందండి. ఇట్స్ అ ప్యూర్లీ గవర్నమెంట్ డెసిషన్. అలాగే మనకి 1:100 అని చెప్పేసి మనకి గ్రూప్ 1లో డిమాండ్ అనేటువంటిది రేస్ చేయడం జరిగింది. టీజీపీఎస్సీ వాళ్ళు ఏమన్నారు అంటే 1:100 అనేటువంటిది సాధ్యం కాదు, మేము 1:50 ఇస్తామని చెప్పి నిన్న రిజల్ట్ 1:50 ప్రకారం ఇచ్చారు. కానీ స్టిల్ ద డిమాండ్ ఈజ్ ఆన్. ఎలాగన్నా సరే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయాలి 1:100 ద్వారా వస్తే. అదే కనుక జరిగినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 1 డేట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే వీళ్ళకు ఉన్నటువంటి 102 రోజుల ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది అభ్యర్థులకే కాదు, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ ఆల్సో దట్ ఈజ్ నాట్ దట్ ఈజియర్ అండ్ దానికి మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ కొత్తగా సెలెక్ట్ అయినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సమయం కూడా అడుగుతారు కాబట్టి అవకాశం ఉందండి. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే మనం స్పెక్యులేషన్గా మనం గెస్ చేసే కన్నా ఏది జరిగితే ఏ అడ్వాంటేజ్ జరుగుతుంది, ఏది జరగడానికి అవకాశం ఉంది అంటే ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్ డెసిషన్. కాబట్టి గ్రూప్ 2కి గవర్నమెంట్ ప్రస్తుతం ఏమంటుంది అంటే మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తాము అంటుంది. ఒకవేళ గనక గ్రూప్ 1 ఆ జీవో గనక రద్దు చేసి మళ్ళీ 1:100 కనుక ఇచ్చడానికి స్కోప్ ఉంది. బట్ ఇట్స్ ఏ గవర్నమెంట్ డెసిషన్. కారణం ఏంటంటే అండి దెర్ ఈజ్ వన్ పాసిబిలిటీ వేర్ గవర్నమెంట్ ఆల్సో కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఈవెన్ గవర్నమెంట్ కూడా థింక్ చేయొచ్చు. కారణం ఏంటంటే గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ అయింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాంగ్ టైం అనేటువంటి తీసుకుంది. అభ్యర్థుల్లో సీరియస్నెస్ అనేటువంటి తగ్గడం వల్ల దాంతోపాటు ఏం జరిగింది అంటే ఈ మధ్యలో ఏజ్ పెరిగిపోతున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. దాంతో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే థియరీ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం మాకు ఎన్ని కష్టాలు పడ్డాం కాబట్టి, ఎంత వెయిట్ చేశాం కాబట్టి మా సీరియస్నెస్ తగ్గి ఇంతకుముందు 2 సార్లు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఈసారి ఫెయిల్ అయ్యారండి.
అవునవును సీరియస్నెస్ అవును తగ్గడం సార్ వల్ల. అవును కరెక్టే. సో మా అందరికీ కూడా జస్టిస్ జరుగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన 1:100 చేయడం అనేటువంటిది. కాబట్టి ఆ విధంగా కనుక గవర్నమెంట్ కనుక ఏ విధంగా ఆలోచిస్తే కనుక అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీస్ వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకుని 1:100 ఇవ్వగలిగితే నిజంగా అభ్యర్థులకి న్యాయం జరుగుతుందండి ఖచ్చితంగా. ఓకే సార్. సో నౌ ద డేషన్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్స్. ఇప్పుడు వీటి చుట్టూ తిరుగుతుందండి, వీటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అనేటువంటిది. ట్రూ సార్. సో మనం గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఎట్లాగైతే సక్సెస్ఫుల్ గా ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది అండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అవునండి. సో గ్రూప్ 1 మెయిన్స్ మీద చాలా మంది ఫోకస్ పెట్టారు అండ్ మీరు అన్నట్టుగా 101 డేస్ లో ప్రిపరేషన్ మెయిన్స్ కి పాసిబుల్? నన్ను అడిగితే ఖచ్చితంగా పాసిబుల్ అని చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక తెలియనటువంటి భయం ఏంటంటే ఇంత షార్ట్ టైంలో నేను ప్రిపేర్ కాగలనా. అభ్యర్థి అనేటువంటి గ్రూప్ 1 ప్రిపరేషన్ ఎలా చేయాలంటే ఆ వ్యక్తి లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రిపరేషన్కి వెళ్ళాలి, షార్ట్ టర్మ్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రిపరేషన్కి వెళ్ళాలి. లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చదువుకుని రెఫరెన్స్ బుక్స్ చదువుకుని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పినటువంటి నోట్స్ని గ్యాదర్ చేసుకుంటూ ఇటు ఈయన రెఫరెన్స్ బుక్లో ఉన్నటువంటి విషయాలు, అటు కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విషయాలు, ప్లస్ ఆయన ఓన్గా ఒక ఫైనల్ నోట్స్ తయారు చేసుకుని దాని యొక్క సినాప్సిస్ రెడీ చేసుకుని ఆ బుక్స్ అన్ని కూడా రివైజ్ చేసుకుంటూ వేర్ యూ హ్యావ్ ఎనఫ్ టైం అండి. కానీ ఇప్పుడు మనకి 2020 ఇట్స్ వెరీ క్లియర్. మీకు క్రికెట్ భాషలో మాట్లాడాలి అంటే కనుక మనం టెస్ట్ సిరీస్ ప్లే చేసినప్పుడు మనం ఏంటంటే వికెట్ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తామండి. కాకుండా వన్ డే మ్యాచ్ ఆడినప్పుడు మనం జాగ్రత్తగా అగైన్ మనం మిడిల్ ఆర్డర్ అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టార్టింగ్ మిడిల్ ఆర్డర్ జాగ్రత్తగా చూసుకుంటాం. 2020లో ఏం చూసుకుంటాం, ఎంత ఫాస్ట్గా మనం 6లు 4లు కొట్టగలం అంటే ఈచ్ మ్యాచ్ ఈజ్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్లో ఉండవలసింది కూడా డిఫరెంట్ అండి. ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్కింగ్తో పాటు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈసారి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో తీసుకొచ్చినటువంటి మోడిఫికేషన్ ఏమిటి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్లు ఉంటే 5 క్వశ్చన్లో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ అన్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పారు. మరి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి మీరు 100% సిలబస్ ప్రిపేర్ కావాలి. ఆ యూనిట్లో ఉన్నటువంటి 100% ఆ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి 100% ప్రిపేర్ కావాలి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఇన్ ద క్వశ్చన్ సెలెక్షన్. లేకపోతే షార్ట్ టైం ఉన్నది కదండి, ఇక్కడ మీరు ఒక చిన్న ఛాన్స్ తీసుకోవచ్చు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు కేవలం 50%, 75% సిలబస్ ప్రిపేర్ అయితే మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేయగలరు. దిస్ ఈ షార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు లాంగ్ వే ఆఫ్ ప్రిపరేషన్లో ఏం చెప్తాను అంటే మీరు 100% మీరు మొత్తం చదవాలి అని చెప్తాను. ఇప్పుడు షార్ట్ ప్రిపరేషన్ కదండి, ఫస్ట్ సెకండ్ యూనిట్లు 100% చదువుకుని థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లు ఒక 50% నుంచి 75% మీరు కవర్ చేయగలిగితే మీరు క్వశ్చన్ పేపర్లో 5కి 5 క్వశ్చన్లు సెక్షన్లోని అలాగే ఒక పేపర్లో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అలాగే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటి అంటే కాన్సెప్ట్ పట్ల అవగాహన, కోర్ కంటెంట్ పట్ల అవగాహన తెచ్చుకుని తర్వాత క్వశ్చన్ ఎలాగొచ్చినా సరే మీ ఆన్సర్ని మౌల్డ్ చేసుకునే విధంగా కంటెంట్ ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ చేత్తో రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్కి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అలాగే ఈ షార్ట్ టైంలో 100 డేస్ ప్రిపరేషన్లో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేపర్ 1 జనరల్ ఎస్సే నుంచి మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు. మీ ప్రిపరేషను సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ చదువుతున్నప్పుడే పేపర్ 1 ప్రిపరేషన్ ఫినిష్ అయిపోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రిపరేషన్. అంటే దానికోసం స్పెషల్గా చదవడం అనేటువంటి చేయకూడదు, కానీ హౌ టు అటెంప్ట్ ఎన్ ఎస్సే అనేటువంటిది నేర్చుకోవాలి. కంటెంట్ మాత్రం మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో ఇక్కడ ఏదైతే జనరల్ ఎస్సేలో చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఒక 50 మార్క్స్ ఎస్సే కింద మీకు జనరల్ ఎస్సేలో వస్తుంది. దానికోసం మీరు ప్రత్యేకించి ఒక 10-15 ఎస్సేలు చదివే కన్నా మీరు ఆ యొక్క ఇండియన్ సొసైటీ చదువుతున్నప్పుడు అక్కడ సోషల్ ఇష్యూస్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఈ సబ్జెక్ట్ని చదివినప్పుడు కంటెంట్ గ్రాస్ప్ చేసుకోవాలి. కానీ
ఆ ఎస్సే అనేటువంటిది ఎలా రాయాలి అనేటువంటి టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటండి, ఆ ఒక పేపర్ 1 మనకు 6 పేపర్లు ఉన్నాయి కదా, 150 అంటే 900 మార్కులు. ఇందులో మీరు కేవలం 750 మార్కులకే ప్రిపరేషన్ చేసుకోవాలి. 150 మార్కులకి మీరు టైం సేవ్ కింద దీన్ని ఈ 750 మార్కులకి చదువుకుంటున్నప్పుడు ఇందులో కంటెంట్ని గ్యాదర్ చేసుకుని అక్కడ ఎస్సే ఎలా రాయాలి అనేటువంటిది ఎక్స్పర్ట్స్ యొక్క సలహా సూచనలు తీసుకోవాలి. అవసరమైతే గనక ఒక వర్క్షాప్ లాంటిది అటెండ్ కావాలి. ఆన్లైన్ ప్రోగ్రాంలో మాలాంటి సీనియర్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. తీసుకుని మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీ టైము 6 పేపర్ల టైంకి మీరు ప్రిపేర్ అవ్వకలేదు, కేవలం 5 పేపర్లే ప్రిపేర్ అవుతూ 6వ పేపర్కి, అంటే ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఫస్ట్ పేపర్కి మీరు అటెంప్ట్ ఇచ్చేయచ్చండి. ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, ఆల్రెడీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు, మాలా సక్సెస్ అయినటువంటి ఫ్యాకల్టీలు, ఇటువంటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మీరు ఈ 100 డేస్లో మీ ప్రిపరేషన్ ఈజీగా చేయగలరు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండ్ వెరీ క్లియర్లీ, మీరు ఏమాత్రం కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఈ 100 రోజుల్లో ఇంకా మీరు 90 రోజుల్లోనే మొత్తం మీరు కంప్లీట్ చేసేయగలరు. అంటే మొత్తం ఈ 6 పేపర్లని కూడా సెక్షన్లుగా డివైడ్ చేయండి, సెక్షన్లు యూనిట్లుగా డివైడ్ చేయండి, యూనిట్ని టాపిక్లుగా డివైడ్ చేయండి. ఆ టాపిక్లుగా డివైడ్ తర్వాత దాని యొక్క కోర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కోర్ కంటెంట్ అర్థం చేసుకోండి, నేర్చుకోండి. అండర్లైన్ మై పాయింట్స్, మై వర్డ్స్, నేర్చుకోండి. ఆ పాయింట్స్ కోర్ కంటెంట్ నేర్చుకున్నప్పుడు మీరు విశదీకరించండి అని ఇచ్చినా, వివరించండి అని ఇచ్చినా, లేకపోతే పోల్చండి అని చెప్పినా, సోదాహరణంగా వివరించండి అని చెప్పినా సరే మీరు ఆన్సర్ని మౌల్డ్ చేయగలరు. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్లో అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అకాడమిక్ స్టైల్లో ఆ పదం కనిపించిందంటే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రాయడం ఇంపార్టెంట్ కాదు. డిస్టింగ్విష్ అన్నారా, డిస్క్రైబ్ అన్నారా, ఎక్స్ప్లెయిన్ అన్నారా, క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నారా, ఏంటి అనేటువంటిది చూసి దాని ప్రకారం కోర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం మీరు ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ ద్వారా, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కంటెంట్ నేర్చుకోండి అండ్ జస్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే కొన్ని పేపర్లకు నేను స్పెసిఫిక్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నదండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేసి డేటా ఇంటర్ప్రిటేషన్లో 50కి 40 మార్కులు టార్గెట్గా పెట్టుకొని మీరు ప్రిపేర్ అయినప్పుడు, అలాగే ఆ మిగిలినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అందులో మీకు మార్కులు బాగా పడతాయి. 10 మార్కులకి ఈవెన్ 7-8 మార్కులు కూడా తెచ్చుకోగల కెపాసిటీ ఆ పేపర్కి ఉంది. కాబట్టి మీరు 100 అండ్ అబవ్ దానికి ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్ ఎస్సే 120కి ప్లాన్ చేయాలి. మిగిలినటువంటి పేపర్లు 90లు దాటేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద స్ట్రెంత్ ఉంటే కనుక ఆ స్ట్రెంత్ ఉన్నటువంటి పేపర్లో 100 దాటించేలా కృషి చేసుకోవాలి. అలా చేసినట్లయితే ఈ షార్ట్ టైంలో మీరు చాలా చక్కగా ప్రిపేర్ అవుతారండి. అలాగే మీకు ఇంకా ఈచ్ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ప్లీజ్ ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళండి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి ఖచ్చితంగా సలహాలు. ఈ టైంలో చాలామంది ఏమనుకుంటారంటే, నాకు చదవడానికే టైం లేదు, ఇంకా కోచింగ్ ఏం తీసుకుంటానో, మెంటర్షిప్ ఏం తీసుకుంటానంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ టైంలో ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేకుండా చక్కగా మీకు అర్థమయ్యేటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా మెంటర్షిప్ ఇవ్వగలిగితే, గైడెన్స్ ఇవ్వగలిగితే, కోచింగ్ ఇవ్వగలిగితే క్లాస్ రూమ్లోనే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందర రివిజన్ చేయండి. ఇలాంటి టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఉన్నటువంటి సమయం ఏమాత్రం కూడా తక్కువ కాదు. ప్రతి టాపిక్ చదువుకోండి. పేపర్ల కింద పేపర్లని సెక్షన్లు గాను, సెక్షన్లను యూనిట్లు గాను, యూనిట్లు టాపిక్లు గాను, టాపిక్లను సబ్ టాపిక్లు గాను, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ని కేటగరైజ్ చేసి ఫోకస్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఓకే సార్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్కి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి స్టూడెంట్స్కి. సో దాని గురించి ఏం చెప్తారు? చాలా ఇప్పుడు మనం ఎంతసేపు నుంచి మనం మాట్లాడుకుంది అదే అండి. ఇప్పుడు ఏంటి అంటే, ఈ 100 డేస్లో మనం ప్రిపరేషన్ పూర్తి చేసిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందులో పాటించవలసిన టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏంటి అంటే, ఆ టెక్నిక్ మీరు హౌ టు అటెంప్ట్ ఏ క్వశ్చన్ అనేటువంటి తెలిసినటువంటి అభ్యర్థికి మనకి 6-7 మార్కులు పడతాయి. అదే
అలాంటిది కాకుండా వీళ్ళు జనరల్గా రాసేసారంటే 5-6 మార్కులు పడతాయండి. ఒక ప్రశ్నలో 1 మార్కు తేడా వచ్చినా 15 ప్రశ్నలో 15 మార్కులు తేడా వస్తుంది. 6 పేపర్లో అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండేటువంటి 5 పేపర్లు కాబట్టి దాదాపు మీకు 75 మార్కులు 90 మార్కులు డిఫరెన్స్ అనేటువంటి మనకు కనిపించిపోతుందండి. కాబట్టి మనకి చాలా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి ఆన్సర్ టెక్నిక్ ఎలా ఉండాలి, లెట్ మీ టెల్ యూ అండి. ఈరోజు మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, నా మాటలను అండర్లైన్ చేసుకుని నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి, ఫాలో కండి 100%. మీకు ఎవరు ఏం చెప్పినా సరే ఫస్ట్ మీరు ఆ యొక్క ఆన్సర్ టెక్నిక్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక స్ట్రక్చర్ని ఫాలో కావాలి. స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇచ్చినటువంటి క్వశ్చన్లో అది చదివిన వెంటనే మీకు టైం పడుతుంది, 1 minute ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండర్లైన్ చేసుకోండి, క్వశ్చన్ చదివిన తర్వాత అండర్లైన్ చేసుకుని ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అబౌట్ ఇట్, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత బాడీ ఉండాలి. అంటే ఆ ఆన్సర్కి హిట్ ద నెయిల్ అన్నట్టు, హిట్ ద నెయిల్ అంటే డైరెక్ట్, నో బీటింగ్ అరౌండ్ ద బుష్. ఆ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ బాడీలో వచ్చేయాలి. అండ్ కంక్లూజన్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఫస్ట్ 1 paragraph ఇంట్రడక్షన్, తర్వాత పారాగ్రాఫ్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ కానీ ఆ బాడీ కానీ అది బాడీ అండ్ మెయిన్ ఆన్సరు, అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ కంక్లూజను. ఇది కంపల్సరీ. కంక్లూజన్ అనేటువంటిది కూడా ఎలా కంక్లూడ్ చేయాలి అంటే సాధారణంగా మీకు చెప్తూ ఉంటారు కంక్లూడ్ సూటబుల్లీ అంటారు. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నకు మీరు ఒక పాజిటివ్గా క్లోజ్ చేయాలి. పాజిటివ్గా క్లోజ్ చేయడం కానీ, లేదా ఒక డిప్టీ కలెక్టర్ గానో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ అధికారి గానో ఆ సమస్యకు సమాధానం ఏమై ఉంటుంది అనేటువంటిది మీరు చెప్తూ ఏదైనా కరెంట్ అప్డేట్ కూడా ఉంటే దాన్ని జస్టిఫై చేసి కంక్లూడ్ చేసేయండి. ఇది క్వశ్చన్ ఆన్సరింగ్ టెక్నిక్లో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నన్ను అడిగితే నేనేమంటానంటే మీరు ఆ ఆన్సర్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేయండి. చాలామందికి డౌట్ ఏంటి అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టచ్చా పెట్టకూడదా, ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కదా. ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్స్ సూటబుల్గా పెట్టడం వల్ల ఏంటి అంటే మీరు ఏం చెప్తున్నారనేటువంటిది క్లియర్గా అర్థమైపోతుందండి. సో ఇంట్రడక్షను, బాడీలో సైడ్ హెడ్డింగ్స్, కంక్లూజను చాలా నీట్గా కనిపిస్తుందండి. ఎస్సే కూడా మీ యొక్క ఆన్సర్ కూడా చాలా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే స్టిక్ టు వర్డ్ లిమిట్. మీరు ఆ వర్డ్ లిమిట్ 10 మార్కులకి పేజిన్నర్ ఏదైతే ఉందో ఆ పేజిన్నర్లో మనం చెప్పిందే చెప్పి మళ్ళీ తిప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది అకాడమిక్ స్టైల్. అక్కడ అలా కాదు, మీ దగ్గర ఉన్నటువంటి వాస్ట్ నాలెడ్జ్ని తక్కువ పదాలతో ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఎలా చెప్పాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది థర్డ్ టెక్నిక్, స్టిక్ టు యువర్ వర్డ్ లిమిట్. ఆ వర్డ్ లిమిట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ చూపించగలగాలి. నెంబర్ 4, ఇలాంటివి మీకు సాధ్యం కావాలి అంటే దేని హెల్ప్ తీసుకోవాలంటే నెంబర్ 4 పాయింట్ హెల్ప్ తీసుకోవాలి. అదేంటంటే డయాగ్రమెటికల్ అండ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్. మీకు ఏదన్నా కాన్సెప్ట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా డిస్టింగ్విష్ చేయాలన్నా కానీ నీట్గా ఇక్కడ ఒక సర్కిల్ వేయండి, ఇక్కడ ఒక సర్కిల్ వేయండి, దాని ఫ్లో చార్ట్ చూపించండి. లేకపోతే ఇప్పుడు జాగ్రఫీ గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇండియా బొమ్మ వేయండి, అండ్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ ఈ ఏరియాలో ఉన్నాయని మార్క్ చేయండి. ఇలాగా మీరు ఈ డయాగ్రమెటికల్గా కనుక మీరు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వస్తుందండి. అండ్ పాయింట్ నెంబర్ 5, యూజింగ్ టెర్మినాలజీ అండ్ జార్గాన్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్లో ఇప్పుడు సపోజు జాగ్రఫీ ఉన్నది, జాగ్రఫికల్ టెర్మినాలజీ వాడాలి. ఎకానమీ ఉంది, ఎకనామిక్ టెర్మినాలజీ వాడాలి. సోషియాలజీ ఉంది, సోషలాజికల్ టెర్మినాలజీ వాడాలి. హిస్టరీ ఉంది, హిస్టారికల్ టెర్మినాలజీ వాడాలి. అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పదకోశం ఏదైతే ఉందో ఆ పదకోశం అనేటువంటిది ఖచ్చితంగా మీరు వాడినట్లయితే సబ్జెక్ట్ జనరలైజ్ కాదు. లేకపోతే మీ ఆన్సర్ ఏమైపోతుందంటే జనరలైజ్ అయిపోతుంది, ఇంప్రెషన్ పాడవుతుంది, మీ ఆన్సర్ యొక్క వెయిట్ తగ్గిపోతుందండి. కాబట్టి యూజింగ్ జార్గాన్స్ ఈజ్ ద 5th టెక్నిక్. 6th టెక్నిక్ ఏంటి అంటే 6th టెక్నిక్ మీరు అక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి వీటినన్నిటిని ఉపయోగించుకోవడంతో పాటు మీరు జాగ్రత్తగా ఆ యొక్క డేటా అనేటువంటిది వాడాలి, సబ్స్టాన్షియేట్ చేయాలండి, జనరలైజ్ చేయొద్దండి. సపోజు ద ఎబ్రివేషన్స్, వేరియస్ నిర్వచనాలు ఉంటాయండి. ఆ నిర్వచనాలు డెఫినిషన్స్ గివెన్ బై వేరియస్ ఫేమస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్.
ఆ సబ్జెక్ట్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సైంటిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనాలను కోట్ చేస్తూ మీరు ఆ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇచ్చిన డెఫినేషన్ అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి డేటాని మీరు అక్కడ కోట్ చేయడం వలన మీరు మాట్లాడుతుంది గాల్లో మాట్లాడడం లేదు, విత్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ యు ఆర్ టాకింగ్ అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో మీ ఆన్సర్ యొక్క వే టు సబ్జెక్ట్ ప్రొఫెషనలిజం కనిపించాలి అంటే మీరు ఏం చేయాలి, ఆ యొక్క ఆన్సర్లో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి డేటాని, సపోజ్ ఇప్పుడు మనం వైలెన్స్ ఎగెనిస్ట్ ఉమెన్ గురించి మనం ఎస్ఏ రాస్తున్నామో లేదా ఒక క్వశ్చన్ రాస్తున్నామో అంటే అక్కడ ఎన్సిఆర్బి డేటా మీరు కోట్ చేయవలసి ఉంటుందండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటిది. అలాగే మనం ఉమెన్ గురించి డిస్కస్ చేసినప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ని కోట్ చేయవలసి ఉంటుంది. ఇలాగా ఈ టెక్నికల్, అలాగే యుఎన్ఓ ఏం చెప్పింది, లేకపోతే యునెసెఫ్ ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, ఇలాగా మీరు డేటా అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వలన మీ ఆన్సర్లో ప్రొఫెషనలిజం అనేటువంటిది కనిపిస్తుందండి. సో ఇలాంటి టెక్నిక్లు మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా లేదా కోచింగ్ ద్వారా ఈ షార్ట్ టైంలో కనుక మీరు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది పొందుతారు. ఈ నేను చెప్పినటువంటి టెక్నిక్లు మీరు ఫాలో కండి అండ్ ఖచ్చితంగా మీరు గ్రూప్ 1లో విజయం సాధిస్తారండి. ఓకే సార్. సో మీరు చెప్పినట్టుగా ఎస్ఏ రైటింగ్ అంటే సపరేట్గా ప్రిపేర్ అవ్వద్దు, ఇంటిగ్రేట్ చేస్తూ చదవాలి మిగతా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే అని అన్నారు. అవునండి. సో ఎస్ఏ రైటింగ్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇంకా? ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఎస్ఏ రేటింగ్లో మీకు చెప్తున్నానండి 150కి 120 మార్కులు దాటి తెచ్చుకునే పొటెన్షియాలిటీ జనరల్ ఎస్ఏలో ఉందండి. ఇంకే సబ్జెక్ట్లోని కూడా, అంటే మీకు 5th టాపిక్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఇలాంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియాలిటీ మీరు చూసారు అంటే జనరల్ ఎస్ఏలో ఆల్రెడీ కంటెంట్ కోసం మీరు ఆల్రెడీ ఇతర సబ్జెక్ట్స్ మీద ఆధారపడుతున్నారు. నౌ వాట్ యూ నీడ్ టు నో ఇస్ యూ హ్యావ్ కంటెంట్, యూ షుడ్ నో హౌ టు ప్రజెంట్ దట్ ఇన్ యువర్ పేపర్. జనరల్ ఎస్ఏ అనేటువంటిది ఒక ఆర్ట్ అండి, ప్రతి ఒక్కరూ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ ఏం చేయాలంటే జనరల్ ఎస్ఏ ఇచ్చిన వెంటనే అక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ 6 ఎస్ఏలు మనకు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ఎస్ఏల్లో మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ఐడెంటిఫై చేసి ఇది అటెంప్ట్ చేస్తాను, ఇది అటెంప్ట్ చేస్తాను, ఇది అటెంప్ట్ చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు 3 ఎస్ఏలు రాయాలి, 3 గంటల సమయం. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈచ్ ఎస్ఏకి యూ హ్యావ్ 1 అవర్ 1 అవర్ 1 అవర్. ఓకే, ఈ 1 అవర్ నువ్వు రాయడానికి ఉపయోగించకూడదు. 1 అవర్లో 10 minutes, 15 నిమిషాలు పెట్టుకున్నా సరే తప్పేం లేదు. కానీ 5 to 10 minutes అండి. 5 to 10 minutes వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈజ్ డిజైన్ యువర్ అవుట్లే ఆఫ్ యువర్ జనరల్ ఎస్సే. ఒక రఫ్ వర్క్ అని చెప్పేసి పెట్టుకుని ఇంట్రడక్షన్ ఇస్తాను, డెఫినేషన్ ఇస్తాను, సైడ్ హెడ్డింగ్స్ మిగిలినటువంటి దాంట్లో ప్రయోజనాలు ఏంటో చెప్తాను, నష్టాలు ఏంటో చెప్తాను, కాంటెంపరీ ఇష్యూస్ ఏంటో చెప్తాను, నివారణోపాయాలు చెప్తాను అని ఇలాగా అడిగినటువంటి దాన్ని బట్టి ఒక అవుట్లే అనేటువంటిది పెట్టుకోవాలి, బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. ఆ రఫ్ వర్క్ని మీరు అక్కడ రఫ్ వర్క్ అని లేదా రఫ్ స్కెల్టన్ ఆఫ్ ఎస్ఏ అని కానీ ఎస్ఏ ఫ్రేమ్ వర్క్ అని కానీ మీరు అక్కడ చూపిస్తే కనుక ఆ చూపించినందుకే మీకు కరెక్ట్గా కనుక చూపిస్తే ఒక 5 మార్కులు పడతాయండి. 5 మార్కులు దానికే పడతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. యూ హ్యావ్ టు షో దట్ రఫ్ ఫ్రేమ్వర్క్, మీరు ఏం రాయబోతున్నారు అనేటువంటిది అక్కడ చూపించాలి. దానికోసం మీరు 5 నుంచి 10 నిమిషాలు టైం తీసుకోండి. ఇక మిగిలినటువంటి 50 నిమిషాల్లోనూ చాలా చక్కగా మీరు అక్కడ ఎస్ఏ రాయడానికి ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్వర్క్లో దాని ప్రకారం సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాసుకోవచ్చు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అసలు సైడ్ హెడ్డింగ్స్ పెట్టచ్చా పెట్టకూడదు, ఇది ఎస్ఏ కదా, ఒక వ్యాస రూపంలో రాసుకోవాలి. లెట్ మీ వెరీ క్లియర్లీ టు యూ అండి, కమ్యూనికేట్ వెరీ క్లియర్లీ టు యూ. సైడ్ హెడ్డింగ్స్ పెట్టవచ్చు. ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్తో స్టార్ట్ చేయండి, డెఫినేషన్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు పాయింట్లు సైడ్ హెడ్డింగ్లు పెట్టండి, మళ్ళీ కంక్లూజన్ ఒక పారాగ్రాఫ్ పెట్టండి. సో స్టార్టింగ్ పారాగ్రాఫ్ ఉంటుంది, ఎండింగ్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ మధ్యలో మీరు పారాగ్రాఫే రాస్తారా పాయింట్లే రాస్తారా అన్నది అనవసరం, కానీ కంటెంట్ కనిపించాలి, అనాలిసిస్ కనిపించాలి. ఇది రెండోదండి. మూడోది ఏంటి అంటే మీ
టేక్ ఆఫ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు మంచి స్పీడ్ ఎలా అందుకుంటుందో అలా మీ ఎస్ఏ కూడా స్టార్టింగ్లోనే డల్గా ఉండకూడదు. మంచి టేక్ ఆఫ్ అంటే మీ ఎస్ఏ అనేటువంటిది నెక్స్ట్ ఏం రాయబోతున్నాడు ఈ అభ్యర్థిని ఆసక్తి రేకెత్తించే విధంగా, ఆ క్యూరియాసిటీ రేస్ చేసే విధంగా ఉండాలి. టేక్ ఆఫ్ చాలా బాగుండాలి. టేక్ ఆఫ్ బాగుండాలని అందరూ చెప్తారు. ఎలా బాగుండాలి అంటే స్టార్ట్ విత్ వన్ సూటబుల్ ఎగ్జాంపుల్, లేదా ఒక ఫేమస్ కొటేషన్ ఆర్ ఏ కాంటెంపరీ స్టేట్మెంట్, ఏదో ఒకటి తీసుకుని దాంతో స్టార్ట్ చేయండి. అది చదివిన వెంటనే ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ రేజ్ అవుతుంది ఎగ్జామ్ స్క్రూటనైజర్కి, వెంటనే చదివించే విధంగా ఉంటుంది. సో టేక్ ఆఫ్ షుడ్ బీ వెరీ గుడ్. అండ్ ల్యాండింగ్ కంక్లూజన్ ఆల్సో బ్యూటిఫుల్ అండి, పవర్ఫుల్ కంక్లూజన్ కనిపించాలి. ఎంత అలా కనిపించాలంటే ఆ పాజిటివ్నెస్ అంతా కూడా కంక్లూజన్లో కనిపించాలండి. Basically, a leader is a positive attitude person. You are a leader. As a government servant, you are facing many problems and you are facing the public and you should exhibit that public qualities కాబట్టి చాలా పాజిటివ్గా మీరు ఆ యొక్క కంక్లూజన్ అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్లవరిష్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో పవర్ఫుల్ లాంగ్వేజ్, జార్గాన్స్, టెర్మినాలజీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫ్లవరిష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి. తెలుగు ఉంటే కనుక తెలుగులో మధురమైనటువంటి తెలుగు భాషలో మనసుకు హత్తుకుపోయేలా ఆ భాష ప్రయోగించినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి భావం ఆ యొక్క ఎగ్జామ్లో దిద్దేటువంటి వ్యక్తికి చాలా చక్కగా దాని యొక్క భావం మారకుండా చేరుకున్న రోజున నీకు మంచి మార్కులు పడతాయి. అంటే వాడుక భాష అనేటువంటిది అక్కడ ఉపయోగించొద్దు. న్యూస్ పేపర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించండి. ఏదైనా కొటేషన్స్ పెట్టినప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి. అలాగే సైడ్ హెడ్డింగ్స్ పెట్టవలసి వచ్చినప్పుడు చాలా బోల్డ్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. అలాగే డేటాని యూజ్ చేయండి. 360 degrees అనాలిసిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ జనరల్ ఎస్సే. అన్నిటికంటే మించినటువంటి టెక్నిక్ ఏంటంటే పదానికి పదానికి, పారాగ్రాఫ్కి లైన్కి, పదానికి వ్యాఖ్యానికి, పారాగ్రాఫ్కి కనెక్టివిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ తెగిపోయింది అంటే మీ జనరల్ ఎస్సే పాడైపోతుంది. కాబట్టి ఆ విధంగా మీరు కోట్ చేస్తూ అదేవిధంగా కనెక్ట్ చేయాలి. మీరు కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ మహిళల అంతస్తు గురించి మాట్లాడినా, మహిళల సమస్య గురించి మాట్లాడినా, ఇటీవల కాలంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ గురించి అక్కడ డిస్కస్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ గురించి, లేకపోతే హిజబ్ గురించి, లేకపోతే బహుభార్యత్వం గురించి, ఇటువంటి ఇష్యూస్ని అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్లోకి తీసుకురావాలి. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు మీ యొక్క జనరల్ సోషల్ అవేర్నెస్ బాగుంది, అభ్యర్థి చాలా బ్రాడ్గా ఆలోచించగలుగుతున్నాడు, సొసైటీలో ఏం జరుగుతుంది తనకు అర్థమవుతుంది, అసలు ఈ అభ్యర్థికి ఇన్నర్ పర్సనాలిటీ ఏంటి, ఆలోచన విధానం ఎలా ఉంది, రాడికల్గా ఉందా, బ్యాలెన్స్డ్గా ఉందా, డెమోక్రటికల్గా ఉందా, ఏమిటి అనేటువంటి విషయాన్ని అక్కడ ఎగ్జామినర్ అంచనా వేయగలుగుతారండి. సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కంటెంట్ మీకు 2nd, 3rd, 4th, 5th, 6thలో చదువుకునేటువంటి కంటెంట్ ఈజ్ ఎనఫ్. లెట్ మీ టెల్ యూ, ఆ కంటెంట్తోనే మీరు బ్యూటిఫుల్గా ఎస్సే ప్రజెంట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు కనుక టెక్నిక్స్ ఉపయోగించినట్లయితే జనరల్ ఎస్సేలో అద్భుతంగా మార్కులు సాధించవచ్చండి. ఓకే సార్, సో పర్ఫెక్ట్. ఎస్సే రైటింగ్ అంటే ఇలా ఉండాలని క్లియర్గా చెప్పారు. అయితే మీరు చెప్పినట్టుగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టొచ్చు అని అన్నారు, అండ్ వర్డ్ లిమిటేషన్ గురించి, అండ్ ఆల్సో ఆ వర్డ్ లిమిట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఆన్సర్లో ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఆల్సో సైడ్ లైన్స్ అండర్లైనింగ్ చేయొచ్చా, దాని గురించి చెప్తారా? అండర్లైన్ విషయం దగ్గరకు వచ్చేసరికి అండి, ఇది ఆల్రెడీ అండర్లైన్ ఉన్నటువంటి పేపర్ మీకు ఇస్తారు, ఆల్రెడీ రూల్ పేపర్ మీకు ఇస్తారు. అక్కడ మళ్ళీ అండర్లైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యు ఆర్ లీడింగ్ ఎగ్జామినర్ ఇన్ పర్టిక్యులర్ వే ఓన్లీ. అప్పుడు ఏమవుతుందంటే మీకు అండర్లైన్ చేసినటువంటి పాయింట్ల మీద వాళ్ళు ఫోకస్ చేసేటువంటి ప్రమాదం ఉంది, అండర్లైన్ చేయనటువంటి పాయింట్లు ఫోకస్ చేయరండి. అది హ్యూమన్ సైకాలజీ. కాబట్టి అండర్లైనింగ్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అండర్లైనింగ్ అంటే ఒకవేళ చేసినా సరే చాలా తక్కువ, కాబట్టి అండర్లైన్ అవాయిడ్ చేయడమే మంచిది. సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, నో ప్రాబ్లం. కావాలంటే 2 డాట్లు పెట్టుకోండి వాటికి, నో ప్రాబ్లం.
అండర్లైన్ చేయడం వలన ఏంటి అంటే యు ఆర్ లీడింగ్ ఎగ్జామినర్ ఇన్ పర్టికులర్ వే. అండర్లైన్ చేయకపోవడం మంచిదే. దట్స్ మై ఒపీనియన్. ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్ అంటే మధ్యలో కూడా పారాగ్రాఫ్ మధ్యలో ఏదైనా ఇట్లా కొటేషన్ పెట్టడమా లేదంటే మార్క్స్ పెట్టడం, దాన్ని కూడా వర్డ్ని ఎగ్జాక్ట్ వర్డ్ని రిప్రజెంట్ చేస్తూ అండర్లైన్ చేస్తారు. సో అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? అది హెల్ప్ఫుల్ అవుతుందండి ఒక పర్టికులర్గా. కానీ మీరు ఎక్కువగా అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోయి అండర్లైన్ చేయనట్టు తక్కువ బాగా ఉందంటే ఈజ్ మైండ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అండర్లైనింగ్ పాయింట్స్ ఓన్లీ, అప్పుడు ఇబ్బంది అవుతుందండి. అక్కడక్కడ తప్పదు అనుకున్న చోట ఆ వర్డ్ని అండర్లైన్ చేయడం వల్ల, హైలైట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ దొరుకుతుంది మనకి ఖచ్చితంగా. ఓకే. సో వర్డ్ లిమిటేషన్ గురించి చెప్పండి సార్. యా, వర్డ్ లిమిటేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ రీజన్ ఏంటి అంటే కొంతమంది, నేను ఇప్పుడు ఈ పేపర్లో మోడల్ టెస్టులు రాస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను, వాళ్ళకి కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పక్కన ఎంత ప్లేసు, ఈ పక్కన ఎంత ప్లేస్ వదిలేసి ఆ మధ్యలో జస్ట్ రాసేసి ఇదిగో 1.5 పేజ్ ఆన్సర్ చూపిస్తున్నారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న అక్షరాలు రాసి ఈ చివరి నుంచి ప్రారంభించి ఈ చివరి వరకు రాసి వర్డ్ లిమిటేషన్ పెంచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి 150 వర్డ్స్, 200 వర్డ్స్, 800 వర్డ్స్ మెన్షన్ చేస్తారు అక్కడ. మనకి ఎగ్జామ్ పేపర్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్ మీరు మరీ తూకం వేసినట్టు కాకపోయినా అప్రాక్సిమేట్లీ ±10%గా మీరు వర్డ్ లిమిట్ అనేటువంటిది ఉంచే విధంగా చూడాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మన సోషియాలజీలో ఒక క్వశ్చన్ చెప్తానండి. ద సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు అన్నప్పుడు నేను 5 పేజీల ఆన్సర్లు రాయగలనండి, ఒక జనరల్ ఎస్సే రాయగలను. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి అంటే దాన్ని 150 పదాల్లోని 200 పదాలకి నేను కుదించి రాయాలి. అది చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఆ విధంగా రాయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే రాయాలి. అండ్ నా లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే పవర్ఫుల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే తక్కువ వర్డ్స్తో ఎక్కువ మీనింగ్ కన్వే అయ్యేటట్టు చెప్పాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఒకవేళ గనక మీరు ఆ యొక్క వర్డ్ లిమిట్ గనక ఫాలో కాకపోతే ఏం జరుగుతుందంటే తర్వాత మీరు రాయబోయేటువంటి ప్రశ్నలకు స్పేస్ దొరకదు, ఎడిషనల్ సీట్స్ ఇవ్వరు. ఇంకా మీకు ఆ బుక్లెట్ ఏదైతే ఉందో ఆ బుక్లెట్లోనే మీరు 15 ప్రశ్నలు రాయాలి. మీరు ఆ తర్వాత క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేరండి, లాస్ట్ క్వశ్చన్స్ మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమయం కూడా సరిపోదండి. మీకున్న సమయం ఎక్కువ లేదు కదా. మీకు 3 గంటలు 3 గంటలు అంటే మనకి 180 మినిట్స్. 180 మినిట్స్ డివైడెడ్ బై 15 క్వశ్చన్స్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి, అంతే. సో ఆ విధంగా మనకు చూసుకుంటున్నప్పుడు 12 నిమిషాలు సమయం దొరికినప్పుడు 12 నిమిషాల్లో నువ్వు ఎంత రాయగలవు? ఈ 12 నిమిషాలు అనుకున్నప్పుడు మనం 12 నిమిషాలకి కూడా మనం క్వశ్చన్ పెట్టేసుకోకూడదు. 10 నిమిషాల్లో రాయాలి అని టార్గెట్ పెట్టుకుంటే 12 నిమిషాలకి వెళ్తుంది అది. సో ఒక 2 మినిట్స్ మీరు పెట్టుకోవాలి, రిజర్వ్లో పెట్టుకోవాలండి, దాన్ని బఫర్ టైం కింద పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్న మీకు ఆలోచించి చేయవలసినటువంటి ప్రశ్న ఉంటుంది, ఆలోచించి రాయవలసిన ప్రశ్న ఉంటుంది. లాస్ట్ 2 ప్రశ్నలకి అరగంట దాచుకోవాలి. లాస్ట్ 2 ప్రశ్నలకి అరగంట దాచుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరొక టెక్నిక్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే అండి, ట్రై టు ఆన్సర్ ఆల్ ద 15 క్వశ్చన్స్. మీరు ఒక్క ప్రశ్న వదిలిపెట్టినా సరే ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండదు. ఈరోజు చెప్తున్నాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. యూ మస్ట్ అటెంప్ట్ 3 essays అండ్ ఆల్ 15 క్వశ్చన్స్. 5 15s 45 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అంతేగాని 45 15 15 30 30 30 60 75 క్వశ్చన్స్. 75 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది గ్రూప్ 1 టెక్నిక్. ఒక ప్రశ్న వదిలేసినా సరే ఆలోచించాలండి. ఎందుకంటే ఒక ప్రశ్న వదిలేస్తే 5-6 మార్కులు. 5-6 మార్కులు సర్వీస్ మిస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదండి అది. సో దట్ ఈస్ హౌ యూ మస్ట్ సీ. రాసినటువంటి ప్రతి ప్రశ్నకి 5, 6, 7 5, 6, 7 ఇలా మార్కులు పడాలి. జనరల్ ఎస్సేలో 120 టార్గెట్ 100కు తగ్గకూడదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కూడా 90 నుంచి 100 దాటించవచ్చండి. 100 మార్కులు ఈజీగా దాటించవచ్చు. దాని మీద కూడా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఫోకస్ చేయాలి. సో అన్ని క్వశ్చన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఫోకస్ చేస్తే వేరే మెసేజ్. మీరు ఇప్పుడు వర్డ్ లిమిట్ అన్నది అదే అండి. ఇప్పుడు ఆ వర్డ్ లిమిట్ కనుక మీరు క్రాస్ అయ్యారంటే, మీకు వచ్చింది కదా అని క్రాస్ అయ్యారంటే మీరు తర్వాత క్వశ్చన్స్ మిస్ అయిపోతారు. కాబట్టి వర్డ్ లిమిట్ స్టిక్కింగ్ టు వర్డ్ లిమిట్. అండ్ ఆ వర్డ్ లిమిట్లో అడిగినటువంటి ప్రశ్నకి మీరు, ఎందుకంటే రాయవలసింది కూడా మిగిలిపోతే కష్టం కదా. మీరు 150 వర్డ్స్ రాసేసారు, ఆ వర్డ్ లిమిట్ మీరు స్టిక్ ఆన్ అయ్యారు, కానీ తర్వాత రాయవలసింది మిగిలిపోతే మీకు కష్టం కదా. అదేండి అక్కడ జరిగింది.
ఓకే. సో వర్డ్ లిమిట్ గురించి ఇంకా మాట్లాడుకున్నా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో చెప్పగలిగింది ఎక్కువ ఉంటుంది. లైక్ పాలిటీ కానీ ఎస్ఎన్టీ కానీ మీరు అన్నట్టుగా సోషాలజీలో చాలా ఎక్కువ డిస్క్రిప్షన్ పార్ట్ ఉంటుంది. అదే ఎస్ఎన్టీలో కన్నా. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే వర్డ్ లిమిటేషన్లో ప్రాక్టీస్ అండి. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ అండి. ప్రిసైజ్ రైటింగ్ అని మనం చిన్నప్పుడు 10th క్లాస్లోని ఇంగ్లీష్లో అది ప్రెసీ రైటింగ్ అని చెప్పి పారాగ్రాఫ్ ఇచ్చి దానికి అది ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తామో ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి ఆ విధంగా. సబ్జెక్ట్ టెర్మినాలజీ ఉపయోగించడం వలన మీరు ఎక్కువ సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటిది తక్కువ వర్డ్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ ఇంగ్లీష్ ఈజ్ హ్యావింగ్ న్యాచురల్ అడ్వాంటేజ్ దట్ ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్. యూ కెన్ ఎక్స్ప్రెస్ మోర్ థింగ్స్ విత్ లెస్ వర్డ్స్. దట్ ఈస్ ద రీజన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు. ఓకే, దట్ ఈస్ ద న్యాచురల్ అడ్వాంటేజ్. ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థులు చేయవలసినటువంటి కృషి ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో సమానంగా పోటీ పడడం కోసం మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఆ వర్డ్ లిమిట్ సోషాలజీ లాంటిది ఉన్నదంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి, కానీ దాన్ని కుదించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లకి టైం తక్కువ ఉన్నది అని ఆలోచించకుండా టెస్ట్ సిరీస్లకి వెళ్ళాలి. అంటే ఒక అభ్యర్థి గ్రూప్ 1 అభ్యర్థి ఫస్ట్లో బ్రెయిన్లో ఇది పెట్టుకోవాలి, నేను కనీసం ఈ 3 నెలలు 12 నుంచి 14 గంటలు కోచింగ్తో సహా కష్టపడాలనేటువంటి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఆ ప్రిపేర్ అయిపోయినప్పుడే కొంతసేపు సెల్ఫ్ స్టడీ, కొంతసేపు టెస్ట్ సిరీస్ కోచింగ్లు ఈ రెండిటి కాంబినేషన్లో నడిపించగలుగుతాడు. ఇంటి దగ్గర కూర్చుంటే మాత్రం పని అవ్వదు. అంటే ఇంటి దగ్గర కూర్చున్నా సరే కోచింగ్, గైడెన్స్, మెంటర్షిప్ ఈజ్ రిక్వైర్డ్. ఆ విధంగా కాంబినేషన్లో ప్రిపేర్ అయితే ఈ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా సాధ్యమవుతాయండి. దట్ ఈస్ హౌ. ఓకే సార్. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి లాంగ్వేజ్ కాకుండా ఇంకెలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు? జనరల్ ఇంగ్లీష్ పేపర్ అండి. జనరల్ ఇంగ్లీష్ పేపర్ అనగానే ఇప్పుడు మొత్తం ఈ 1:50లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం చెప్పేదంటే, సార్ ఇంగ్లీష్ నాకు చాలా భయం సార్. తెలుగు మీడియం విద్యార్థులు అందరూ కూడా ఎలా సార్ ఇది క్వాలిఫై అవ్వడం? సో తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాచురల్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాలిఫైయింగ్ పేపర్ అయినటువంటి జనరల్ ఇంగ్లీష్ మీడియం పీపుల్కి అది న్యాచురల్గా అడ్వాంటేజ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం పీపుల్కి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ వెరీ ఈజియర్. నేషనల్ లెవెల్, యూపీఎస్సీ లెవెల్ బుక్స్ దొరికేస్తున్నాయి. కానీ తెలుగు మీడియం విద్యార్థులకి స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి దొరకట్లేదు. ఈరోజు చూడండి ఎకానమీలో గ్రూప్ 1కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో దెర్ ఈజ్ నో బుక్ ఎట్ ఆల్. అండ్ మెనీ సబ్జెక్ట్స్ సోషాలజీలో కానీ వీటిల్లో కానీ అసలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి లేవు. దట్ ఈస్ ద రీజన్ నౌ ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇవ్వాలనుకుంటున్నా. నా దగ్గర ఉన్నటువంటి బుక్ కూడా పారాగ్రాఫ్ రూపంలో ఉన్నటువంటి కంటెంట్ రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటి. అంటే ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. అదే ఇంగ్లీష్ మీడియం చూడండి, ఇంగ్లీష్ మీడియం కనుక చూస్తే యూపీఎస్సీ కానీ లేకపోతే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చోట మెటీరియల్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాంగ్వేజ్, English language is having such a beautiful advantage. You can do it in such a flourish language and jargons, use it jargons. తెలుగు మీడియం విద్యార్థులు మొదలు పెట్టారు అనగానే ఒక్కసారి ఆలోచించాలి, ఎంత రాయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అండి అదొకటి. సో ఈ విధంగా ఎవరికి ఉండవలసినటువంటి అడ్వాంటేజెస్, ఎవరికి ఉండవలసినటువంటి డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. అయితే మీడియం పరంగా జనరల్గా స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, నేను సగం పేపర్ ఇంగ్లీష్లోని సగం పేపర్ తెలుగులోని రాయొచ్చా? ఓకే, కొంతమంది అడుగుతున్నారు. అంటే 3 సెక్షన్స్ ఉన్నాయండి, 3 సెక్షన్స్ ఉన్నాయి, 3 సబ్జెక్టులు కదా, ఒక సబ్జెక్ట్ తెలుగులో రాస్తాను, ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్లో రాస్తాను అని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ ఆల్ దీస్ పాయింట్స్, లెట్ మీ మేక్ యూ క్లియర్ వెరీ థింగ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ పేపర్ మీరు ఒక మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కనుక ఎంచుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు అదే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థులు రాసినప్పుడు ఏదైనా మీరు ఇంగ్లీష్ వర్డ్ కనుక మధ్యలో ఉపయోగిస్తే ప్రతి 3 ఆంగ్ల పదాలకి ఒక మైనస్ మార్కు వస్తుందండి. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పదాలు కనుక వాడితే మధ్యలో ఇంగ్లీష్ పదాలు వచ్చినందుకు లెక్క పెడతారు. ఆ పదాలని లెక్క పెట్టి ప్రతి 3 ఇంగ్లీష్ పదాలకి ఒక మార్కు మైనస్ చేస్తారు. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటే కనుక కంటిన్యూస్లీ రైట్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో రాయాలని డిసైడ్ అయినప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు మీరు తెలుగు పదాలు మాత్రమే వ్రాయండి, ఇంగ్లీష్ పదాలను వాడకూడదు, జనరల్ ఎస్సేతో సహా. అయితే ఇంకో డౌట్, సార్ నేను ఒక పేపర్ తెలుగులో రాస్తాను, ఇంకో పేపర్ ఇంగ్లీష్లో రాస్తాను, రాసుకోవచ్చు.
ఇది కూడా చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు మీకు 6 పేపర్లు ఉన్నాయి, 6 పేపర్లో జనరల్ ఎస్సే మీరు తెలుగులో రాయాలనుకుంటున్నారు, మిగిలిన పేపర్లు ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారు, రాసుకోవచ్చండి. అది ఉన్నది, ఆ అడ్వాంటేజ్ ఉన్నది. కానీ సగం పేపర్ అలాగా సగం పేపర్ ఇలాగా మాత్రం రాయకూడదండి ఆ విధంగా. సో ఇవన్నీ కూడా అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి. ఓకే సార్. సో ఫైనలీ ఆన్సర్ రైటింగ్లో స్టూడెంట్స్ చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి ఒక్కసారి మెన్షన్ చేస్తే, ఏమన్నా ఇప్పుడు వరకు ఆల్రెడీ చేస్తున్న వారు మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు కదా. అదే అండి, ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏ లాంగ్వేజ్ స్టిక్ ఆన్ అయ్యారో అదే లాంగ్వేజ్ చూసుకోండి. రెండోది ఏంటి అంటే మోస పద్ధతిలో ప్రతి దానికి కూడా ఆన్సర్ రాయొద్దు. మోస పద్ధతిలో కాకుండా ప్రతి క్వశ్చన్కి కూడా అడిగినటువంటి విధానాన్ని బట్టి ఆన్సర్ స్టైల్ మార్చండి. మూడోది ఏంటి అంటే అక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ పిక్టోరియల్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ప్రతి దానికి ఉండేటట్టు చూడండి. అలాగే ప్రతి పాయింట్ని కూడా అండర్లైన్ చేసేసి మొత్తం పేజ్ అంతా కూడా ఎగ్జామినర్ని అండర్లైన్ చేసినటువంటి పాయింట్లు మాత్రమే చదివించే విధంగా అతన్ని మిస్గైడ్ లేకపోతే ఫోకస్ ఆ విధంగా మారే విధంగా మీరు చేయకండి. నెక్స్ట్ ఈ యొక్క రైటింగ్ ఏదైతే ఉందో లెజిబుల్ రైటింగ్, నేను ఏమంటున్నానంటే మీరు బ్యూటిఫుల్ రైటింగ్ రాయవలసినటువంటి అవసరం లేదు, కానీ రాసింది అర్థమయ్యే విధంగా లెజిబుల్ రైటింగ్ అనేటువంటిది మీరు చేయండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే మీరు చేయొచ్చు. అలాగే డూస్ అండ్ డోంట్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డోంట్ యూస్ కలర్ పెన్స్. బ్లూ కలర్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఆ బ్లూ కలర్ పెన్ మాత్రమే మీరు ఉపయోగించుకోండి, దాంతో మాత్రమే మీరు ఎగ్జామ్ రాయండి. రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను ఇలాంటి వేరియస్ కాంబినేషన్స్తో కలర్ పెన్స్ అనేటువంటివి యూజ్ చేయకూడదు. ఇది డోంట్స్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. అలాగే ఆ యొక్క పద నిబంధన ఏదైతే ఉందో వర్డ్ లిమిట్ అనేటువంటి పెంచొద్దు. మీకు ఒకవేళ స్పేస్ క్రియేట్ అయినా సరే మీరు వర్డ్ లిమిట్ కనుక పెంచి రాస్తే వాళ్ళు ఒక్కోసారి లెక్క పెట్టి ఎన్ని పదాలు అయితే చెప్పారో అక్కడికి ఒక లైన్ పెట్టి మిగిలినటువంటి ఆన్సర్ కొట్టేసి ఆ పాయింట్కి మాత్రమే మీరు కింద ఆన్సర్ కనిపించినా సరే జాలి చూపించకుండా మీకు మార్కులు వేయరు, జాలి చూపించరు. ఇంకా అంటే మీరు ఆ వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రజెంటేషన్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది స్కిల్ డెవలప్ అవుతుంది అండ్ మంచిగా ప్రజెంట్ అవుతుంది అండ్ మీరు సక్సెస్ కూడా పొందవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలియని విషయాలు చెప్పారు అండ్ తెలిసిన విషయాల్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పారు. స్టూడెంట్స్కి దిస్ వీడియో విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.